వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఖాళీగా ఉన్న వేకెన్సీని ఫిల్ చేయడానికి దూరదర్శన్ విజయవాడ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా వేకెన్సీ ఉన్నాయి. సో మీరు ఏ జిల్లాకి సంబంధించి ఉంటారో అదే జిల్లాకి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ శాలరీ అనేది మనకి ఫిక్స్డ్ శాలరీ అనేది ఉండదు. మనం వర్క్ చేసేటువంటి టైంని బట్టి మనకి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనము మన ఓన్ ప్రాంతంలో వర్క్ చేస్తామా, అవుట్ స్టేషన్ వెళ్ళి వర్క్ చేస్తామా అనే దాన్ని బట్టి మనకి శాలరీస్ అనేవి మారుతాయి. దానికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్లో వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసిన స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ .in వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్లో జాబ్స్ లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్ ఇలాంటి జాబ్స్ కోసం కనుక మీరు చూస్తుంటే ఇమీడియట్గా మిస్టర్ విజయ్ .inలో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ .in. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 minutes. డియర్ ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రసార భారతి అనేటువంటి శాఖ కింద దూరదర్శన్ కేంద్రాస్ అనేవి వర్క్ చేస్తాయి. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఈ దూరదర్శన్కి సంబంధించి హెడ్ ఆఫీస్ అనేది ఉంది. ఇప్పుడు మనము స్ట్రింగర్స్ అనే జాబ్స్ కోసం ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. రీజనల్ న్యూస్ యూనిట్ ఏదైతే ఉందో అందులో మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, అనంతపురము, అన్నమయ్య, చిత్తూరు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కృష్ణా, కర్నూలు, మార్కాపురం, ఎన్టీఆర్ డిస్టిక్, నంద్యాల, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, పోలవరం, అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్ కడప, మొత్తం 28 జిల్లాల్లో ఉన్నటువంటి వేకెన్సీని ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఇవి అసలు ఏంటివి అనేది ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంపానల్మెంట్ ఆఫ్ స్ట్రింగర్స్ అన్నారు. అంటే స్ట్రింగర్స్ అనే జాబ్స్ని ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. అసలు ఈ స్ట్రింగర్ అంటే ఏంటి అంటే న్యూస్ కవరేజ్ ఏదైతే చేస్తారో వాళ్ళని స్ట్రింగర్స్ అంటారన్నమాట. అంటే ప్రజెంట్ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, బిజినెస్, ఇతర సబ్జెక్ట్స్ పైన ఈ స్ట్రింగర్స్ అనేటువంటి వాళ్ళు న్యూస్ కవరేజ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే తప్పనిసరిగా 2 వీలర్ కానీ 4 వీలర్ వెహికల్స్ కానీ వీళ్ళకి ఉండాలి. అలాగే దీనికి సంబంధించి అప్లికెంట్ ఫీజు అనేది కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎంత పే చేయాలి అంటే రూ. 1180 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాలి. అది ఆ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయడానికి లేదు. డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అనేది ఏదైనా బ్యాంకులో మనం డీడీ అనేది కట్టాలి. ఆ డీడీ అనేది ఎవరి పేరు పైన కట్టాలి అంటే డీడీఓ లేదా డీడీకే విజయవాడ వారి పేరు పైన మనం ఈ ఫీజు అనేది ఏదైనా బ్యాంకులో డీడీ అనేది తీయాల్సి ఉంటుందన్నమాట. అయితే వీటికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అని తెలుసుకునే ముందు మనకి శాలరీ అనేది ఎంత వస్తుంది ఈ జాబ్కి సెలెక్ట్ అయితే అని చూసుకున్నట్లయితే స్ట్రింగర్స్ అనేటువంటి ఈ జాబ్స్కి సంబంధించి లెంత్ ఆఫ్ ఫుటేజ్ని బట్టి అలాగే ఇతర పాయింట్స్ని బట్టి మనకి శాలరీస్ అనేవి అంటే అమౌంట్ అనేది రెమ్యునరేషన్ అనేది పే చేయడం జరుగుతుంది. లోకల్గా మనం కవరేజ్ కానీ చేస్తే 6 hours కవరేజ్ చేస్తే మనకి రూ. 1500 ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే అవుట్ స్టేషన్కి వెళ్ళి కన్నా మనం చేస్తే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కానివ్వండి అలాంటి చోట్ల రూ. 1800 మీకు ఇవ్వడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక దీనికి సంబంధించి
ఎలా అప్లికేషన్ చేసుకోవాలి. సో, మనకిక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళు పీడిఎఫ్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని, బై పెన్ యూజ్ చేసి మీరు దీన్ని ఫిలప్ చేయాలి. ఇక్కడ రీసెంట్‌గా మీ పేరు ఏదైనా మార్చుంటే దాన్ని రాయండి. లేదా పాత పేరు మీది ఉంటే 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఏ విధంగా పేరుందో అది రాయండి. అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ యాడుంటున్నారు, మీ యొక్క పేరు, ఫాదర్ నేము, ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అడ్రస్సు, రెసిడెన్స్ అడ్రస్సు, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఫస్ట్ 10th రాయండి, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, పీహెచ్‌డీ ఏదైనా ఉంటే అవన్నీ రాయండి. అందులో రాసేటప్పుడు ఆ డిగ్రీ పేరేంటి, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, సబ్జెక్ట్స్ ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత, ఇవన్నీ కూడా రాయాలి. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ డిగ్రీలు కానీ, డిప్లొమా కానీ, సినిమాటోగ్రఫీ, వీడియోగ్రఫీలో కానీ చేసుంటే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాయండి. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్‌లో జర్నలిజం, బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిజం చేసుంటే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాయండి. ఎక్స్‌పీరియన్స్ సంబంధించి మీరు ఏంగా ఎక్స్‌పీరియన్స్ అనేది మీకుంది. కెమెరా పర్సన్ గానా, న్యూస్ కెమెరా పర్సన్ గానా, వీడియోగ్రాఫర్ గానా, ఏది అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ న్యూస్‌మెన్‌గా గానీ, లేదా ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్‌గా గానీ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాయండి. సో, ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి ఇచ్చారు. వీటన్నిటిని కూడా క్లియర్‌గా చదువుకున్న తర్వాత ఇక్కడ డేటు, ప్లేస్ వేసి సిగ్నేచర్ అనేది చేయండి. సో, సిగ్నేచర్ చేసిన తర్వాత వీటితో పాటుగా మీ క్వాలిఫికేషన్ సంబంధించి, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌కి సంబంధించి, అలాగే మీకు ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఇంకా ఏవైనా సర్టిఫికేట్స్ కావాలంటే వాటన్నిటిని కూడా అటాచ్ చేసి నేను చెప్పేటువంటి ఈ యొక్క అడ్రస్‌కి అప్లికేషన్ అనేవి పంపించాలి. అడ్రస్ ఏంటి అంటే ద హెడ్ ఆఫ్ న్యూస్, రీజనల్ న్యూస్ యూనిట్, దూరదర్శన్ కేంద్ర, పున్నమాతోట, ఆపోజిట్ టీటీడీ కళ్యాణ మండపం, విజయవాడ 520010 ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క అడ్రస్‌కి మన యొక్క అప్లికేషన్ అనేవి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక వీటికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మనకి సెలక్షన్ అనేది స్క్రూటినీ అనేది చేస్తారు ఫస్ట్. వాళ్ళు ఏవైతే అప్లికేషన్స్ తీసుకుంటారో, ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా క్వాలిఫికేషన్ వైస్‌గా, ఎక్స్‌పీరియన్స్ వైస్‌గా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చూస్తారు. వాళ్ళు నోటిఫికేషన్‌లో అడిగినటువంటి క్వాలిఫికేషన్స్, ఎక్స్‌పీరియన్స్ గనక లేకపోతే ఆ అప్లికేషన్‌ని అక్కడే రిజెక్ట్ చేసేస్తారు. ఒకవేళ వాళ్ళు అడిగినటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ గన ఉంటే తర్వాత వాళ్ళు ఆహ్, న్యూస్ కవరేజ్‌కి సంబంధించి శాంపుల్ అనేది తీసుకోవడం జరుగుతుంది మీ దగ్గర. అంటే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూకి పిలిచి అక్కడ న్యూస్ కవరేజ్ సంబంధించి మీరు ఏ విధంగా చేయగలరు, అలాంటివన్నీ కూడా చెక్ చేసి మీకు వీళ్ళు స్ట్రింగర్స్ అనే జాబ్ అనేది సెలక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుందనమాట. ఇక దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్‌కి వెళ్ళి నేను పీడిఎఫ్ లింక్‌ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిలప్ చేసి దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేటు, అలాగే మీ దగ్గర ఈ వీడియో షూటేజ్‌కి సంబంధించి ఓన్ ఎక్విప్‌మెంట్ ఉన్నట్లు చూపించేటువంటి ప్రూఫ్స్, అలాగే డీడీ కట్టింటాం కదా మనము రూ. 1180 ఆ డీడీ, ఇవన్నీ కూడా మనము అటాచ్ చేసి నేను అప్పుడే మీకు అడ్రస్ చెప్పాను కదా, ఆ అడ్రస్‌కి పంపించాలి. ఇక ఎప్పటిలోపు పంపించాలి అంటే 20 ఫిబ్రవరి లోపు మనం ఈవినింగ్ 5 PM లోపు మన యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ జాబ్స్‌కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీలో కానీ, వీడియోగ్రఫీలో కానీ, బ్రాడ్‌కాస్ట్ జర్నలిజంలో కానీ, న్యూస్ గ్యాదరింగ్ లేదా రిలేటెడ్ ఫీల్డ్స్‌లో ఎవరు అయితే డిగ్రీస్ కంప్లీట్ చేసుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ డిగ్రీ చేసి కూడా ఎవరైనా న్యూస్ కవరేజ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి కోర్సెస్‌లో గాని డిగ్రీ చేసుంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఫీల్డ్ రిపోర్టింగ్, న్యూస్ కవరేజ్, అలాగే ఆడియో లేదా వీడియో ఎక్విప్‌మెంట్ ఆపరేషన్స్ పైన ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇక టెక్నికల్ స్కిల్స్ అండ్ ఎక్విప్‌మెంట్ విషయానికొస్తే మన దగ్గర ఓన్ కెమెరా, ఆడియో రికార్డింగ్ గేర్, అలాగే బేసిక్ ఫీల్డ్ ఎక్విప్‌మెంట్స్ అనేవి ఉండాలి. అలాగే ఎబిలిటీ టు ప్రొడ్యూస్ రిలయబుల్ అండ్ బ్రాడ్‌కాస్ట్ క్వాలిటీ విజువల్స్ అనేవి మనము ప్రొడ్యూస్ చేయగలగాలి అని ఇవ్వడం జరిగింది. ఎక్స్‌పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి. కెమెరా పర్సన్‌గా గానీ, వీడియోగ్రాఫర్‌గా గానీ, వీడియో జర్నలిస్ట్‌గా గానీ, లేదా ఫీల్డ్ న్యూస్ రిపోర్టర్‌గా గానీ మీ దగ్గర ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట సెలక్షన్ అనేది అవ్వడానికి. ఓకేనా? సో, ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ చేసుకోవడానికి 20 ఫిబ్రవరి 2026 లోపు మన యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మనం పంపించాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్‌ను, అలాగే నోటిఫికేషన్ లింక్‌ను రెండిటిని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
బిఫోర్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ పేజ్ నుంచి చివరి పేజ్ వరకు ఏముంది అని ఒకసారి చదువుకొని మీకు క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చదువుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.